253 దేశాలుండే ఒక సంస్థనే ఈ భూమి మీద ఈయన కంటే గొప్ప వెలకట్టగలిగే నాయకుడే లేడు, జ్ఞానవంతుడు లేడు. ఈయన పుట్టినరోజుని జ్ఞానవంతమైనటువంటి దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచమంతా మాట్లాడుకుంటుంటే విగ్రహావిష్కరణ ఆయనతో చేపిద్దామా, విగ్రహావిష్కరణ ఈయనతో చేపిద్దామా? ఏ ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నాం, ఎటువైపు పోతున్నాం? ఓ నా మానవాదిగా సహోదరులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఈ దేశంలో మానవాదికుల కోసమే పోరాడలేదు. ఇది పూర్తిగా తప్పు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం వచ్చినప్పుడు ఆర్టికల్ 340 అత్యధిక జనులై వేలాది కులాలుగా చీల్చబడ్డ బీసీల కోసం రాసిండు. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ మానవాదికుల నాయకుడు అయితే ఆర్టికల్ 340 ఎస్సీల కోసం రాలి. అంబేద్కర్ గారి గురించి మైక్ పట్టుకొని మాట్లాడమంటే గంటలు మాట్లాడే మనోళ్ళకు కూడా తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడం కోసం ఎంత కష్టపడ్డాడు. నేను సీనియర్ ఎవరిని కూడా దయచేసి కించపరచట్లేదు, తప్పుగా మాట్లాడట్లేదు. ఇక్కడ నుంచైనా మార్పుని మొదలు పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ విగ్రహం ఇక్కడ కాదు, ఊరు నడిబొట్టున ఉండాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఈ దేశంలో ఎస్సీల కోసమే ఏదో వేస్తే డొనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకు అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన అమెరికా పార్లమెంట్ లో ఏప్రిల్ 14th నాలెడ్జ్ డేగా జ్ఞాన దినోత్సవంగా జరిపించమని చెప్పేసి పార్లమెంట్ లో ఒక బిల్లు పాస్ చేసింది. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన ఈ దేశంలో భూమి పూజ చేసి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టాపన చేసేంత వరకు ఒక పెద్ద మహాయజ్ఞం లాగా యుద్ధం లాగా జరుగుతూ ఉంటది. బోధించు, సమీకరించు, పోరాడని రేపు రాసుకుంటాం. ఎవరు బోధిస్తారండి? ఎల్కేజీలో చదువుకునే పిల్లగాడు బోధిస్తాడా? యూకేజీలో చదువుకునే పిల్లగాడు బోధిస్తాడా? ఎవడైతే నేర్చుకుంటాడో వాడే బోధిస్తాడు. అవునా కాదమ్మా? టీచర్లే కదా బోధించేది, స్టూడెంట్స్ కాదు కదా. అందుకే నేర్చుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. ఆయన జీవితంలో ఆయన పడ్డటువంటి కష్టాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నప్పుడు అంబేద్కర్ గారు లైబ్రరీని ఎట్లా ఉపయోగించుకుంటున్నారనేటువంటి విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇందాక సీనన్న మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేసింది. భారతదేశంలో అత్యధికంగా సెల్ ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తున్న యూత్ ఎవరైనా ఉన్నారంటే అది దేశంలో కేవలం ఎస్సీలు బీసీలే. ఎవరు? ఎస్సీలు బీసీలే. ముస్లిం పిల్లలని చూడండి, వాడు మంచిగా నైట్ ప్యాంట్ వేసుకుంటాడు, జబ్బరాస్ టీషర్ట్ వేసుకుంటాడు, ఆయన టోపీ 5 రూపాయల టోపీ నెత్తి మీద పెట్టుకుంటాడు, 5 రూపాయల కిలో ఉల్లిగడ్డలే అని అమ్ముతాడు. మనోళ్ళు బాబ్ దుబాయ్లు ఉంటే నువ్వు రేపు పొద్దుగల దోస్తులందరూ దావత్తులు 5,000 రూపాయలు పంపేపల్లి ఊరు పెట్టుకుని తెచ్చుకుంటాడు. ఇంటికాడ అమ్మని సతాయిస్తాడు. ఎందుకు ఈ రకమైనటువంటి మూర్ఖత్వమైనటువంటి భావజాలానికి మన యువత నెట్టివేయబడుతుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అయ్యా మీరు చివరి వరకు వినబడుతుందన్న మాట రైట్. అమ్మ జాగ్రత్తగా వినండి. రేపు పొద్దుగల మీ పిల్లల్ని మీరే బాధ్యతగా పెంచాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, ఒక జ్ఞానవంతుడైనా, ఒక యోధుడైనా, ఒక వీరుడైనా, ఒక గొప్ప వ్యక్తి అయినా తల్లి ఒడి నుంచే నిర్మాణం అవుతాడు. ఏ దేశంలోనైతే స్త్రీలు తెలివిపరులు ఉంటారో ఆ దేశం ప్రపంచంలో అగ్రగామి గావింపబడతా అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. అదే మరదలకు చీరలు కట్టించుడు మన సాంప్రదాయంలో ఉంటది. క్రిస్టియన్ దాంట్లో కనబడుతుందా? ముస్లిం దాంట్లో కనబడుతుందా? అమ్మమ్మలు బ్రాస్లెట్ చేపియాలని చెప్పేసి మొన్నటి దాకా ఒక కల్చర్ వచ్చిందా లేదా? 3 కొబ్బరికాయలు కొట్టాలనే కల్చర్ వచ్చిందా లేదా? రాగి బిందెలు ఇవ్వాలనే కల్చర్ వచ్చిందా లేదా? కార్యక్రమం నిర్వాహకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నిజాన్ని మాట్లాడకపోవడం వల్లనే మన ఇజం మొత్తం కూడా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు దున్నుకుంటాయి. నిజాన్నే మాట్లాడాలి, నిజాన్నే చెప్పాలి. నాకు ఏ ధర్మం పట్ల శత్రుత్వం లేదు, ఏ ధర్మం పట్ల ప్రేమ లేదు, ఏ ధర్మం పట్ల ప్రీతి లేదు. కానీ నిజం అంటేనే, నిజాయితీ అంటేనే నాకు ఇష్టం. అది బాబాసాహెబ్ చెప్పిన మాట. నేను మాట్లాడినా, సీనన్న మాట్లాడినా, మా అశోక్ మాట్లాడినా, ఇంకా ఎవరు మాట్లాడినా ఈ మాటలన్నీ మాకంటే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పైన కనబడుతున్న మహనీయులందరూ మాట్లాడినా మేమేం కొత్తగా తయారు చేసేది లేదు. జస్ట్ వాళ్ళు మాట్లాడిందని మేము చెప్పడే అంతే.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ఘోరమైనటువంటి పేదరికాన్ని అనుభవించిన వ్యక్తులు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? చేతులు లేకుండా. మాట్లాడితే మేము పేదోళ్ళం, మాట్లాడితే మాకు ఎకరాల భూములు లేవు, మాట్లాడితే మాకు హాస్టళ్లలో ఉండి చదువుకునేటువంటి వ్యవస్థ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఒక రోజుకి ఒకటే బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇలా ఒక రోజులో ఒకటే బ్రెడ్ ముక్క తిని బతికే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ సభలో? బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షియాజీ రాజా గాయక్వాడ్ ఈ సంస్థానంలో అందరికంటే ఎక్కువ మెట్రికులేషన్ లో మార్కులు సంపాదించుకొని పాస్ అయిన వ్యక్తులకి దిస్ ఈజ్ నాట్ గివెన్ బై ద రైట్ ఆఫ్ ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ సంస్థానంలో ఎవరైతే షియాజీ రాజా గాయక్వాడ్ బరోడా సంస్థానంలో, నా సంస్థానంలో ఎవరైతే మెట్రికులేషన్ అధిక మార్కులతో పాస్ అవుతారో వాళ్లకు విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశాన్ని నేను కల్పిస్తానని ఒక సందర్భంలో ఆయన ప్రకటన చేస్తాను. కొద్దిమంది నొక్కి చెప్తారు అంబేద్కర్ గారికి రిజర్వేషన్. ఎస్, ఆయన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన సంస్థానంలో ఎవరన్నా చదువుకు వీలు కాక తోడ్పడలేకపోవడం వల్ల ఇక్కడనే వెనకడుగు వేయొద్దు అని షియాజీ రాజా గాయక్వాడ్ ఆయన ప్రకటిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెట్రికులేషన్ తర్వాత, మెట్రికులేషన్ అంటే తెలుసా? చాలా మంది మెట్రికులేషన్ అంటే ఇదే డిగ్రీ లాంటిది పీజీ లాంటిది కావచ్చు. అప్పట్లో మెట్రికులేషన్ అంటే ఎస్ఎస్సీ అన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెట్రికులేషన్ పాస్ అయిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి గారి దగ్గర అంతకు మించిన స్తోమత ఉండదు చదివించాలి. అయ్యో నా కొడుకు ఇక్కడనే ఆగిపోతే ఈ సమాజం ఉన్నటువంటి ఈ రుగ్మతల నుండి, ఈ సమాజాన్ని, ఈ దుస్థితి నుండి ఎవరు కాపాడతారు? దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. వాళ్ళ తండ్రి చిన్నప్పటి నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నూరిపోస్తాడు, బిడ్డ చదువుకునే అవకాశం ఒక సుబేదార్ మేజర్ గా, ఒక సైనికుడిగా నేనున్నా కాబట్టి ఆ చదువుకునే అవకాశం నీకు దక్కింది. నువ్వు చదువుకొని మన సమాజాన్ని ఈ వెలివేత నుంచి, ఈ నిరక్షరాస్యత నుంచి బయట కొడగొట్టాల్సిన బాధ్యత నీది అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ తండ్రి కొడుకు ఏమని నేర్పుతున్నాడు? ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల విముక్తి కోసం నువ్వు పోరాడాలే బిడ్డ అంటున్నాడు. మన తండ్రులు ఏం చెప్తున్నాడా? చదువుకోకపోయినా పర్లేదు, నీ అమ్మ నేను నా కొడుకు నేను చూసుకుంటా అంటారా? చదువుకోకపోతే అమ్మ చెప్తా ఉంటుంది, హోంవర్క్ రాత్రాడు, ఏం రాత్రలేదు, పూరాన్ని కట్టండి ఈ అమ్మ నీ జాతి ఏటి నుంచి వచ్చినావే నువ్వు నా కొడుకుని కొడుతున్నావు అని చెప్పి. కానీ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తండ్రి ఏమని చెప్తున్నాడు వాళ్ళ కొడుక్కి? బిడ్డా, ఈ దేశంలో దళితులమైనటువంటి మనకు చదువుకునేటువంటి హక్కు నీకు మాత్రమే వచ్చింది. అది నేను సైన్యాధికారిగా పనిచేస్తున్నా కాబట్టి నువ్వు చదువుకో బిడ్డ, నువ్వు చదువుకుంటే మన సమాజం మారుతుంది అని. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి ఏ రకమైనటువంటి పెంపకాన్ని పెంచుతున్నాడు, మనం ఎట్లా పెంచుతున్నాం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చాలని, వీలైనంత ఎక్కువగా చదవాలని, మిగతా వాళ్ళకంటే ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించాలని, ప్రతి సమస్యకు నేను పరిష్కారం చూపించగలగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజలందరినీ కూడా, డివైడ్ అయిపోయిన ప్రజలందరూ ఏకతాటి మీదకి తీసుకుని వచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్ పేరు మీద, షెడ్యూల్ క్లాసెస్ పేరు మీద, షెడ్యూల్ ట్రైబ్ పేరు మీద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పేరు మీద ఇలా మాట్లాడుతుంటారు చాలా మంది. మిస్టర్ అంబేద్కర్ ఎప్పుడైనా ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల గురించి మాట్లాడిండా, అడిగిండా అని? అయ్యా, ఎక్కడైనా అక్కడక్కడ గోడల చాట్లో ఉండి రంజన రాయేష్ వచ్చి మా అగ్రవర్ణాన్ని తిట్టిపోతాడు అని వీడియో రికార్డులు చేసుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా వినండి, జూమ్ చేసుకొని మరి నా మాటల్ని రికార్డ్ చేసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పాపనులకు, కొమటులకు, రెడ్డిలకు, రావులకు, చౌదరులకు కూడా రిజర్వేషన్ ఇచ్చిండు. అదే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇవాళ మీరు ఎంఆర్ ఆఫీసులల్లా మేము రెడ్డిలమైన చట్టానికి వ్యతిరేకంగా ₹1,00,000 లంచం ఇచ్చి ఎస్సీ ఎస్టీలతో సమానంగా రిజర్వేషన్ అనుభవించడం కోసం ఈ డబ్ల్యూఎస్ అనేటువంటి సర్టిఫికెట్ ని తీసుకుంటున్న వ్యక్తులారా, మీకోసమే మాట. మీరు నిజానికి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కాదు, అయినా ఈ దళితుడు రాసిన రాజ్యాంగం, ఈ దళితుడు రాసిన రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతున్నా మీరు. ఈ దళితుడే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కు కూడా రిజర్వేషన్ కల్పించిందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవడయా బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో బాణమాదిగోలకే రాజ్యాంగం రాసిందని? అయ్యా, ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? సమాధానం చెప్పాలి.
ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? బైబుల్ ప్రకారం నడుస్తుందా? ఖురాన్ ప్రకారం నడుస్తుందా? ఈ దేశం దేని ప్రకారం నడుస్తుందండి? భారత రాజ్యాంగం. మీలో ఎంతమంది భారత రాజ్యాంగాన్ని చూసిండ్రో చేతులు ఇవ్వటండి. ఎంతమంది భారత రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి చదివినరో చేతులు ఇవ్వటండి. ఒక్కొక్కరి దగ్గరికి మైక్ పంపించి 17వ పేజీలు ఏమున్నదో 28వ పేజీలు ఏమున్నదో అడుగుతామని పట్టుకో, ఇంకో మైక్ పట్టుకో. ఇప్పుడు లేపాలి భారత రాజ్యాంగం. చూసినా అంటే ఏదో అడిగింది అని అమ్మ నేనెందుకు చెప్పుతాను. భారత రాజ్యాంగం అంత ఈజీగా అర్థం కాదు. మనిషి లోపట్లో ఉన్నటువంటి మెదడులో ఎన్ని వేల నరాలు అయితే ఉంటాయో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ ప్రజల అభ్యున్నతి కోసం, రైతుల కోసం, ట్రైబల్స్ కోసం, స్త్రీల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ సెక్షన్లను పొందుపరిచి వాళ్ళకు హక్కులను కల్పించారు. మిత్రులారా, భారత రాజ్యాంగం ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఈజీ టు రీడ్. ఇట్ ఇస్ నాట్ అదొక కథ కాదు. భారత రాజ్యాంగం శరీర నిర్మాణంలో మెదడు నుంచి అరికాల వరకు ఎట్లాగైతే మన బొక్కలు, మన నరాలు, మన బ్లడ్ వ్యవస్థ అయితే ఎట్లా పనిచేస్తుందో ఈ దేశాన్ని నడిపించడం కోసం భారత రాజ్యాంగం అట్లా పనిచేస్తుంది. మిత్రులారా, ఇందాక తమ్ముడు మాట్లాడుతూ ఎక్స్ప్రెసివ్ యాక్ట్ గురించి మాట్లాడాడు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఓటకు గురించి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊరికే ఎందుకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఉన్నటువంటి నేతలందరూ ఆయన చరిత్రని కనుమరుగు చేయాలని ప్రయత్నిస్తారనుకుంటారు. ఒకవేళ అంబేద్కర్ గారి గురించి ఈ దేశంలో తెలిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఈవెన్ బాపనులతో సహా అందరి కోసం హక్కులు రాసిండే ఆయన. ఎన్నిసార్లు చెప్పినా చాలా స్టేజ్లో మేము మాట్లాడినా ఇందిరాగాంధీ గురించి విన్నారా లేదా? ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయింది జవహర్లాల్ నెహ్రూ మొక్క చూసి అనుకుంటున్నారు. అలా తాత మోతీలాల్ నెహ్రూ ముఖం చూసి అనుకుంటున్నారా? గుడిలకే రానియలే నువ్వు ముండవని. నువ్వు విధవరాలివి ఇందిరా. బాపనోలల్లా శ్రేష్టమైన బాపన నువ్వు కాశ్మీర్ పండితువు. నువ్వు జవహర్లాల్ నెహ్రూ దేశానికే మొట్టమొదటి ప్రధానమంత్రి కూతురువు. స్వతహాగా నువ్వు ప్రధానమంత్రి అయినా ఈ నిజం మాట్లాడచ్చు కదా. వేదాల ప్రకారం, పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం, ఉపనిషత్తుల ప్రకారం, శయ్యల ప్రకారం, గీత ప్రకారం, దాని తాత ప్రకారం నువ్వు రావద్దు అని అన్నారు. నేనంటలే ఈ మాట, పుష్కరాన్ని అన్న అనుకున్నారు పాడాయి. వాళ్ళే అన్నారు, ఇంద్రా నువ్వు ఒక విధానాలు కాబట్టి మా వేద ధర్మశాస్త్ర ఇతిహాస పురాణాల ప్రకారం నువ్వు లోపలికి అనర్హం ఎట్లా వస్తాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంద్రా బాధపడి వెనకకు తిరగకు తల్లి, నీ కోసం ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంతో రెడ్ కార్పెట్ వర్ష రా పార్లమెంట్ కొన్నాడు బాబాసాహెబ్. ఇది చెప్పురా అంటే మా అంబేద్కర్ మాలోడు, మా అంబేద్కర్ మాదిగోడు, రెంజల రాయేష్ ఇటుకెళ్ళి పోయిన తర్వాత కిచ్చి అడుగుతారు, రాయేష్ మాలోడా మాదిగోడా, మాలోడా మాది. ఒర్రి పిల్లం పిల్లలు నిడిచబెట్టి ఊరుగాక పల్లెగాక రాష్ట్రాలు కాక పిచ్చోళ్ళ తిరుగుతా ఉంటే మళ్ళా నన్ను ఒక కులానికి బంధించి అంకితం చేయడానికి చూస్తున్నటువంటి దుర్మార్గులు అలా సిగ్గు తెచ్చుకుంటారు. ఇయ్యాల అంబేద్కర్ గారు ఇవ్వలే మనకు కులం ఇచ్చిందా? ఎస్సీ అంటే ఏమనుకుంటున్నారు మీరు అన్న? చాలా మంది తెలియదు ఈ విషయం చెప్పాలి. షెడ్యూల్ క్లాసెస్ అనే సంగతి మర్చిపోయి షెడ్యూల్ క్యాస్ట్ అనుకుంటున్నారు. షెడ్యూల్ క్యాస్ట్ కాదు. వాట్ ఈస్ ద మీనింగ్? ఎస్సీ అంటే షెడ్యూల్ క్లాసెస్, దిగువ మధ్య తరగతిలో ఉండి అత్యంత పేదరికాన్ని అనుభవిస్తూ అంతరానితనాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉన్నటువంటి మానవాళిగాలు షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి సాగరాలు మహారాష్ట్రలో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి గౌండ్లు కేరళలో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్న యాదవులు బీహార్ లో షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి మున్నర్ కాపులు, జాట్ కులస్తులు, మన మహేంద్ర సింగ్ ధోని ఏం రాష్ట్రం అది జార్ఖండ్ లో ఆ మున్నర్ కాపులు షెడ్యూల్ క్లాస్ లో చేర్చబడ్డారు. షెడ్యూల్ క్లాస్ అంటే మానవాళిగా కాదన్నయ్య. దిగువ మధ్య తరగతిలో ఉండి అత్యంత భయంకరమైన పేదరికంతో పాటు అంతరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళని షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈడ మాలమాదిగోలు ఆ దుస్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళని షెడ్యూల్ క్లాసెస్ లో చేర్చుకున్నారు. ఈడ గౌన్లందరూ ఎవరు? గౌన్లు బీసీలే కదా, మనోళ్ళు పాపం వేరే కాదు, మళ్ళా పుష్కర వేరే అనుకున్నారు. ఈడ మాలమాదిగోలు అనుభవిస్తున్నారు రిజర్వేషన్. కేరళలో గౌన్లు అనుభవిస్తున్నారు. ఇక్కడ మాలమాదిగోలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్ బీహార్ లో జాదవులు అనుభవిస్తున్నారు. ఇక్కడ మాలమాదిగోలు అనుభవిస్తున్న రిజర్వేషన్ మహారాష్ట్రలో సాగరాలు అనుభవిస్తున్నారు. దయచేసి ఈ విషయాన్ని విపులంగా మనం తెలుసుకోవాలి.
as a responsibility holder of Dr. Babasaheb Ambedkar, we have the responsibility. ఒక అంబేద్కర్ వారసుడిగా బాబాసాహెబ్ని మనమే మోసం, మహాత్మా ఫులేని మనమే మోసం, ఛత్రపతి శివాజీ ఎలా ఎవడెవడో ఏమేమనుకుంటారు ఛత్రపతి శివాజీ గురించి. ఛత్రపతి శివాజీ శూద్రుడు అని చెప్పేసి నేను మొన్న ఒక వీడియోలో నాకు గుర్తుందా, జోహార్ శూద్ర ఛత్రపతి మహారాజ్ అని చెప్పి. అంటే జ్ఞానవంతుడు తన జ్ఞానాన్ని పంచడం ప్రారంభించకపోతే ఎవడు పడతాడు మన మెదళ్ళ మీద ఏది పడతాడు నాటుకుంటాడు. కొన్ని సంవత్సరాలు కమ్యూనిస్టులు పనిచేసి తుపాకులు పట్టుకొని చచ్చిపోయింది మనమే కదా. ఇప్పుడేమో అందరూ దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, తండ్రి నీకు స్తోత్రం అస్సలు వినడాడు. ఎంత ముత్తుకో, అరే బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో చర్చ లేదంటే నీ అంబేద్కర్నే బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించింది మా దేవుడు అంటే వాని మీద భావాజాలం మనది ఉంటాయి. ఇప్పుడు కుండసీన నన్ను అశోక్ చంపేరు, మేము బాబాసాహెబ్ నుంచి పోతాం, ఈ తలకాయ కోసేట వాడేసినా హ్యాపీగా చచ్చిపోతాం. ఎందుకు? మా మైండ్ ఉన్న భావజాలం బాబాసాహెబ్ అంబేద్కర్, వాడి లోపల అదే ఉంటది. యాప చెట్టు కింద యాపాకులు తీయకుండా అంటే నడుస్తుందా? మనం పనిచేయకపోవడం వల్ల శత్రువు మనకంటే ముందే వచ్చి పనిచేసి మన భావజాలానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని నింపుతున్నాడు. పనిచేయాల్సింది మనం మిత్రులారా. నేనేమంటానంటే 4 పుస్తకాలు చదువుకున్న ప్రతి ఒక్కడు మేధావి అయితే, నేను ఎవరికి కించపరచలేదు, దయచేసి తప్పర్థం చేసుకోకండి ప్లీజ్. 4 పుస్తకాలు చదువుకున్న ప్రతి ఒక్కడు మేధావి అయితే ఈ ప్రపంచంలో ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదవలేడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని. ఇక ఆయన గాయన పట్టుకుని నడతారు అంటే దయచేసి ప్రెస్ మిత్రులందరూ కూడా మీకోసం కేటాయించిన సీట్ల ముందు భాగానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు పాలక వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నటువంటి వ్యక్తులు, మీరు ఖచ్చితంగా ముందుకు రావాలని, ప్రెస్ మిత్రులందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి విన్నతిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ దేశం యొక్క ప్రభుత్వాన్ని కాపాడడంలో మీ వంతు పాత్ర మీరు పోషిస్తున్నారు, పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రికా మిత్రులందరూ ముంగడికి రావాలని చెప్పి అట్లా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి షియాజీ రాజా గాయక్వాడ్ గారు పై చదువుల కోసం స్కాలర్షిప్ ఇచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్ళిన తర్వాత మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ నాస్తా ప్రొవైడ్ చేయబడుతుంది. బాబాసాహెబ్కి మంచిగా నాలుగేమాలని చెప్పి పోతాను నేను ఎక్కడైనా సరే విప్లవాన్ని సృష్టించడం కోసమే ప్రయత్నిస్తాను. నా వల్ల 4 కొత్త మాటలు తెలుసుకొని మా వాళ్ళు మిగతా వాళ్ళని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తా. అంగులు ఆర్భాటాలు లొల్లులు లొసుగులు ఏమవసరం లేదు, ఎట్లా నడిచేది అట్లా నడుస్తుంది కార్యక్రమం. అయితే వినండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హాస్టల్లో రోజు ఒక బ్రెడ్ ఒక టీ ఇస్తారండి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రొద్దున్నే లేచి ఆ టీ తాగి ఆ బ్రెడ్ తిని మొత్తం బ్రెడ్ తినడం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ చేయాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాలా, నైట్ డిన్నర్ చేయాలన్నా పైసలు పెట్టి కొనుక్కోవాలా. బాబాసాహెబ్ దగ్గర అన్నిగానం పైసలు లేవు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే ఒకవేళ మధ్యాహ్నం భోజనం కోసం నేను డబ్బులు ఖర్చు పెడితే, రాత్రి భోజనం కోసం నేను డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అయిపోతాయి, నేను పుస్తకాలు ఎక్కువగా కొనుక్కోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బ్రెడ్ ముక్కని పొద్దున కొంచెం తిని జేబులో పెట్టుకొని, మళ్ళీ మధ్యాహ్నం కొంచెం తిని జేబులో పెట్టుకొని, మళ్ళీ రాత్రి అదే బ్రెడ్ ముక్కని తిని జేబులో పెట్టుకొని ఈ మన తలరాతను మార్చడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రయత్నం చేసిండు. అంత భయంకరమైనటువంటి పేదరికాన్ని మనం అనుభవించలేము. ఇంకో విషయాన్ని చెప్తా, మీరు ఈ మధ్య అందరూ సీరియళ్లలో చూస్తున్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎక్కడ కూర్చోబెట్టిర్రు? స్కూల్ బయట కూర్చుని రాలేదా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం స్కూల్ బయట కూర్చున్నాం ఎప్పుడన్నా? చెప్పాలి, సమానం చెప్పాలి, కూర్చున్నారా ఎవరైనా ఎప్పుడన్నా? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఏ వెలివేతను ఏ అణిచివేతను ఎదుర్కొని ఆ వెలివేత అణిచివేత మనకు లేకుండా చేసిండో, అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా మనం ఆలోచించలేకపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మనం ఈ సమాజాన్ని మార్చలేకపోతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా మనం పోరాటం చేయలేకపోతున్నాం. అంటే తప్పు మనదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదా? చెప్పాలి, తప్పు మనదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదా? ఏం నిజం ఒప్పుకోవడానికి భయం అనిపిస్తుందా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి, మనదా కాదా? ఒక ముస్లిం ఆమెని రేప్ చేస్తే ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒక ముస్లిం ఆమెను రేప్ చేస్తే కోట్లాది మంది రోడ్ల మీదకి వస్తారా? వస్తారా? మనీషా అనేటువంటి అమ్మాయిని రేప్ చేసి
నాలుక కోసేసి నడుము విరిచేసి కనీసం శవాన్ని కూడా ఇంట్లో ఇవ్వకుండా తీసుకుపోయి దారుణంగా కాల్ చేస్తే ఏం చేసినాం మనం? 4 కొవ్వొత్తులు తీసుకొని పోయి మనం అంబేద్కర్ ఇష్టం, మనం గాంధీ ఇష్టం. ఏమిష్టం? గాంధీ ఇష్టం. గర్వంగా చెప్పండి, మనం ఎవరం? ఉత్తమ గాంధీ వారసులం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కమ్యూనల్ అవార్డు పేరు మీద లార్డ్ మౌంటైన్ బాటన్ తో బాబాసాహెబ్ పోరాడి ఈ దేశంలో ఇది ప్రజాస్వామిక దేశం అనిపించుకోవాలంటే ఇది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే సామ్రాజ్యం అయినప్పుడు మాత్రమే లార్డ్ మౌంటైన్ బాటన్ ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకుంటుందని సౌత్ బరో కమిషన్ తో బాబాసాహెబ్ పోరాడి వయోజనులైన అందరికీ ఓటు హక్కును కల్పిస్తే ఈ దేశంలో సరైనటువంటి నాయకుని ఎన్నుకోలేని పిచ్చోళ్ళం గాంధీ లాగా రేప్ చేస్తే, దాడులు చేస్తే ఆయన కదా ఎర్రవడ జైల్లో పోయి కూర్చున్నట్టు మనం కూడా రోడ్డు మీద పోయి కూర్చొని ధర్నాలు, రాస్తా రోకోలు, ఇక నాయసుండడు, అశోకాసుండడు, సీన వచ్చి ఎన్నిసార్లు ఈ ఘోరాలు ఎంత మంది మరుగుదాము అని పాటలు పాడతారు. చేసిండా బాబాసాహెబ్ రావు ఇట్లా? అట్లా వేయాలే. ఏ మహచ్చరువు పోరాటంలోనైతే ఈ మహచ్చరువులో మాలమాదిగలు నీళ్లు ముట్టద్దు, ఈ చెరువులో కుక్కలు నీళ్లు తాగొచ్చు, పందులు నీళ్లు తాగొచ్చు, బర్రెలు నీళ్లు తాగొచ్చు, ఆవులు నీళ్లు తాగొచ్చు, కానీ దళితులు నీళ్లు ముట్టద్దు అని చెప్పేసి అంటే చలో మహచ్చరువు అని బాబాసాహెబ్ పోరాటం పిలుపునిచ్చి ఎక్కడైతే నీళ్లు ముట్టద్దు అని చెప్పి అన్నారో అక్కడనే నీళ్లు తాగి చూపెట్టినటువంటి గొప్ప హీరో బాబాసాహెబ్ అంబేద్కర్. సార్ మా చెల్లెని రేపు చేస్తున్నారు సార్, ఇంకొక చెల్లెని రేపు చేయకూడదు సార్ అని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చిందా బాబాసాహెబ్? ఇచ్చిండా? ఏడా నీళ్లు ముట్టద్దంటే ఏం చేసిండో అక్కనే నీళ్లు తాగి చూపించినా లేదా? ఇప్పుడు ఆలోచించుకోరు, మనం చేస్తుంది ఎరవాడ చేయరా మహచ్చరువు పోరాటం. చలో సగం శ్రీరాంపూర్ పిలుపునిచ్చి 24 దళిత కుటుంబాలని వీడీసీ పేరు మీద వెలేస్తే, నేను ఉద్యమాన్ని చేస్తే నా మీద కామెంట్ చేస్తున్న నా సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ ఊరు అది? వడ్డలింగాపల్లి. వడ్డలింగాపూర్. నేనున్నా లేకపోయినా ఈ సందేశం చేరవలసిన వాళ్ళకి చేరవాలనే మాట్లాడుతున్నా. ఇక్కడ కుంటాసీన ఎంత ఘోరం అంటే వడ్డలింగాపూర్ లో ఒక ఇల్లు అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రాపర్టీ ఇల్లుకు సంబంధించి లొల్లి నడిస్తే అక్కడ ఈదుల లక్ష్మణ్ అనేటువంటి మిత్రుడు ఆర్ఎంపీ డాక్టర్, నేను ఒంగోలు సభ నుంచి విజయవాడ పోతున్నా, నాకు ఫోన్ చేసి అన్న మా పైన ఇట్లా దాడి జరిగింది అంటే నేను స్పందించి ఓ 2 రోజుల తర్వాత ఇమీడియట్లీ సిఐ రాజేష్ గారికి ఫోన్ చేసి, జగిత్యాల సిఐ గారికి ఫోన్ చేస్తే నేను సమస్యను చక్కబెడుతున్నా, అందరి మీద అట్రాసిటీ కేసు బుక్ చేస్తున్నా, వాళ్ళందరినీ లోపలకు పంపిస్తాం ఖచ్చితంగా రాజేష్ గారు మీకు హామీ ఇస్తున్నా అని చెప్పి ఆయన అంటే, నేను విజయవాడ తర్వాత ఓ 2 రోజులకి ఆ విలేజ్కి వెళ్తే అమ్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఆ ఆర్ఎంపీ డాక్టర్ కూతురు పెళ్లికి పోచమ్మ పండుగ చేసుకోవడానికి కోసం అని పోతా ఉంటే ఆడోళ్ళని రొమ్ముల మీద గుద్ది మానాల మీద కొట్టినటువంటి విలేజ్ కి నేను పోయి అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం, నేను పోగానే నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ని, ఎవరు ఇప్పుడు ఈ చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు 5 రకాల ఉన్నాయా లేవా? నేను యాజిటేషన్ ఇంటిని తీసుకున్నా. మా అశోక్ ప్రజల్ని ప్రభావితం చేసే పాటని ఆయుధంగా పట్టుకున్నాడు. మా సీనన్న మా మీద ఎలాంటి కేసులైనా సరే నేను వాదిస్తా తమ్ముడు అని చెప్పి ఆయన ఇంకో యాజిటేషన్ పట్టుకున్నాడు. నాకు పోరాటం అంటే ఇష్టం అబ్బా, మాటలు చెప్పి ఇంట్లో ఉంటే ఇష్టం ఉండదు నాకు. పోయినా సాక్షాత్ అక్కడికి పోయిన తర్వాత అడిగినటువంటి కానిస్టేబుల్ మఫ్టీలో ఉండి ఎవడు వేను ఏడుకి వచ్చిన అంటే అరేబియా అంటే పడడానికి నేను మన ఈ దేశాల బానిసనా? కాదు కదా. బానిసత్వ విముక్తి కోసం, స్వాభిమానం కోసం పోరాడుతున్న వ్యక్తిని రేంజర్ రాయచనమయుడు పోలీసుని కొట్టిండు. నేను ఇప్పటి వరకు 12 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో నా మీద ఒక్క కేసు కూడా కాలేదు. కానీ అక్కడ జరిగినటువంటి తీవ్రతను అర్థం చేసుకోక మళ్ళా ఇక్కడ గిచ్చి రాజేష్ ఈయన వాళ్ళు మరి నాకు కులపిచ్చుండే వాళ్ళ కోసం నేను ఎందుకు పోతా? గింత ఘోరమైనటువంటి దుర్మార్గమైన ఆలోచన నుంచి బయటకు రండి. దయచేసి నూతనంగా వస్తున్నటువంటి గొప్ప నాయకత్వం కావచ్చు, రాబోయే తరాలైనటువంటి అద్భుతమైన పిల్లల పట్ల ఈ దౌర్భాగ్యమైనటువంటి కులపిచ్చును దొరకొట్టకండి.
ఈ కుల పిచ్చి వల్లనే ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి మనం ఇలా విడిపోయి మన మీద మనమే దాడి చేసుకునే దుస్థితికి దిగజారడం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమాజాన్ని ఎప్పటికీ కూడా స్థాపించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇది తెలుసుకోక తప్పుగా అర్థం చేసుకొని ఎవరెవరో ఏదో మాట్లాడుకోవడం మూర్ఖత్వం, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక బ్రెడ్ ముక్క తిని అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్